హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు అమ్మవారి గుడి దగ్గర అయితే వర్క్ అయితే మొదలైపోయింది. సో స్లాబ్ అయితే ఈరోజు కంప్లీట్ అయిపోతుంది. సో వర్క్ అయితే కొంచెం లేట్గా స్టార్ట్ అయింది, బట్ తొందరగానే మ్యాక్సిమం 2 o'clock కల్లా కంప్లీట్ అయిపోతుంది అనుకుంటున్నాను. సో మనకి మన వాళ్ళందరూ వచ్చారు. సో చాలామంది లీడర్లు కూడా వచ్చి వెళ్ళిపోయారు. అలాగే రాజుగారు కూడా, రాజుగారి చేతుల మీదకే మొత్తం కొబ్బరికాయ అది కొట్టాము. సో అలాగే పైన కూడా చాలామంది ఉన్నారు. సో ఇప్పుడు ప్రజెంట్ జరుగుతున్నటువంటి వర్క్ అంతా కూడా మరి పిన్నింటి యోగేష్ గారే మొత్తం దీనికి బాధ్యత వహిస్తూ మొత్తం నడిపిస్తున్నారు. సో ఆయన నిజంగా చాలా హెల్ప్ చేశారు. ఈరోజు స్లాబ్ ఆయన వల్లే అవుతుంది కాబట్టి అమ్మవారి అనుగ్రహం ఖచ్చితంగా ఆయనకు ఉండాలని మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాను అమ్మవారికి. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు అయితే మొత్తానికి స్లాబ్ అయితే జరుగుతుంది. సో పినింటి యోగేష్ గారు మొత్తం ఈ స్లాబ్కి కావాల్సినటువంటి అరేంజ్మెంట్స్ అన్నీ చేశారు. ఎలక్ట్రికలు, అలాగే ఐరను, అలాగే సిమెంటు, అలాగే పిక్క, అలాగే ఇసుక, లేబరు, సెంటరింగు, రాడ్ బెండింగు, ఇలా మొత్తం స్లాబ్ వేయడానికి మనుషులు మొత్తం అందరినీ అయితే ఆయన సెట్ చేసి మొత్తానికి చాలా ఎక్కువ అమౌంటే ఖర్చు పెట్టి ఈరోజు స్లాబ్ అంతా ఆయన చేయిస్తున్నారు. సో ఆయన ఎక్కడో అమెరికాలో ఉన్నా కానీ ఇక్కడ పని జరుగుతుందంటే ఆయన అక్కడి నుంచి అమ్మవారి మీద ఉన్నటువంటి ప్రేమతో ఈ వర్క్ అంతా చేయిస్తున్నారు. నిజంగా నాకైతే చాలా సంతోషంగా ఉంది. తల్లి గుడి అయితే చాలా తొందరగా కంప్లీట్ అవుతుందనే ఆనందంలో చాలా మునిగిపోయాను నిజంగా. సో స్లాబ్ అయితే 5 అంగుళాలు అయితే వేస్తున్నారు. ఎలక్ట్రికల్ వర్క్ అంతా కంప్లీట్ అయిపోయింది. దీనికైతే మార్నింగ్ వచ్చి కంప్లీట్ చేశారు. అలాగే వెంటనే చాలా స్పీడ్గా జరిగే వర్క్లన్నీ కూడా. సో మన ఊరు నుంచి కూడా, గంధవరం నుంచి కూడా కొంతమంది సహాయం చేయడానికి అయితే వచ్చారు. మొత్తానికైతే చిన్నముసిరివాడ నుంచి మేస్త్రులు వచ్చారు, అలమండ నుంచి లేబర్ వచ్చారు, అలాగే ఊరి పెద్ద మనుషులు కూడా చాలామంది వచ్చారు. సో ఇప్పుడు గంధవరం రాజుగారు, మురళీరాజు గారు కూడా, గ్రామ సర్పంచ్ గారు కూడా వచ్చారు. ఆయన ఆలయాన్ని అయితే మొట్టమొదటిసారిగా మొదలుపెట్టింది ఆయనే. సో కడదాకా ఉండాల్సింది కూడా ఆయనే. అయితే మొత్తానికైతే రాజుగారు కూడా స్లాబ్ రోజు ముఖ్యంగా హాజరయ్యి అన్నీ బాగానే చూసుకుంటున్నారు. సో ఇక్కడ లేడీస్ అయితే పిక్క మొత్తం వర్క్ అంతా లేడీస్ చేస్తున్నారు ఎక్కువ మంది. సో ఇక్కడ పిక్క వేస్తుంది లేడీసే. అలాగే ఇక్కడ మెషిన్ దగ్గర మగాళ్ళు ఉన్నారు, కానీ వెత్తడానికి మాత్రం లేడీసే ఉన్నారు. అక్కడ కూడా మా ఊరు సహాయం చేయడానికి వచ్చారు. సో అన్నీ అనుకూలంగా జరుగుతున్నాయి అమ్మవారికి. దీని అంతటికీ కారణం పిన్నింటి యోగేష్ గారు. యోగేష్ గారికి ఆ తల్లి ఎప్పుడూ ఆ తల్లి ఆశీస్సులు ఎప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. అటుపాకి ఇస్తారా? అందరికి మేదలు ఇస్తారా? పైన పైన పైన
మాయగారు కూడా బాగా సపోర్ట్ చేశారు ఇప్పటికి. అలాగే చూడు వీడియోలు వస్తాను ఇది. నాయుడు వీడియోలు మిస్ అయ్యమది ఎలా? హాయ్ ఫ్రెండ్స్, ఈరోజైతే స్లాబ్ చాలా వరకు సుమారు ఒక 60% అయితే పూర్తయింది. సో ఇదంతా మరి పిన్నింటి యోగేష్ గారు కష్టం. అమ్మవారి కోసం ఇదంతా ఆయన చేస్తున్నారు. నిజంగా ఆయన ఇక్కడ లేకపోయినప్పటికి కూడా వర్క్ అయితే జరుగుతుంది. ఆయన నిజంగా ఆయన మనసు చాలా గొప్పది. నిజంగా ఎంతైనా అమ్మవారి కోసం ఖర్చు చేసి ఏది కావాలంటే అది, ఏది అడిగితే అది మొత్తం అన్నీ ఇస్తున్నారు. తొందరలో ఆయన ఇండియాకి వచ్చినప్పుడు ఈ అమ్మవారి గుడి అంటే ఆయన సొంతంగా ఆయన సొంత డబ్బులతో నిర్మిస్తున్నాడు కాబట్టి వైజాగ్ వచ్చిన తర్వాత ఖచ్చితంగా అమ్మవారిని సందర్శించుకుంటారని అనుకుంటున్నాను. తొందరలోనే ఆయన రావాలని తల్లి దగ్గరికి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సరిపోతుంది చాలా చూద్దాం. ఎందుకంటే ఇప్పుడు అది పంపించదు మొత్తం అయిపోతుంది కదా. లీక్ వస్తాయి స్లాబ్ వరకు వచ్చిస్తే గంట తీసుకున్న పర్లేదు.
హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు దుర్గాదేవి అమ్మవారి గుడి స్లాబ్ అయితే చాలా వరకు కంప్లీట్ అవుతుంది. సో స్లాబ్ అయితే చాలా ఈజీగా ఉంటుందేమో అనుకున్నాను, కానీ మేస్త్రీలు కూడా చాలా ఇబ్బందికరంగా ఉంటుంది అని చెప్పేసి ఇప్పుడే తెలిసింది. వాళ్ళు ఇది రిసీవ్ చేసుకోవడం, మళ్ళీ వెయ్యడం, సో మొయ్యడం, ఇవన్నీ కొంచెం క్రిటికల్ వర్క్లా అనిపించింది నాకైతే ఫస్ట్ టైం చూడగానే. సో చూస్తున్నారు కదా, ఇలా లాగాలి, మళ్ళీ ప్లెయిన్ చేయాలి, తర్వాత ఈ మోషన్ వాళ్ళ దగ్గర మళ్ళీ తీసుకొని వంపుకోవాలి. దీన్ని లెవెల్ చేసుకోవడానికి వాళ్ళు చాలా ఇబ్బందిగా ఫీల్ అయ్యే పరిస్థితి అయితే ఉంటుంది. సో అందుకే ఎందుకు డబుల్ కూల్ అడుగుతారన్నది ఈరోజు అయితే నాకు వీళ్ళు చూస్తే నాకు అర్థమవుతుంది. ఈరోజు డబుల్ కూల్ ఎందుకు అడుగుతారంటే, నిజంగా స్లాబ్ రోజు కొంచెం కష్టంగా అయితే ఉంటుంది మేస్త్రీలకు కూడా. లేబర్కి మేస్త్రీలకి కష్టంగా ఉంటుంది వర్క్, అందుకని చెప్పేసి డబుల్ కూల్ అడుగుతారు మేబీ. సో ఈయన మన రామారావు గారు, అలాగే ఈయన మా బావగారు చిన్నముసిరివాడ, ఈయన కన్ననాయుడు చిన్నముసిరివాడ, వైజాగ్ నుంచి వచ్చారు. వీళ్ళు చాలా వరకు అయితే కంప్లీట్ అయింది. పిక్క సరిపోదేమో అని డౌట్గా అయితే ఉంది ప్రజెంట్. సో ఇదైతే ఈ మధ్యలో గ్యాప్ కొంచెం ఫిలప్ చేయాలి. అలాగే మ్యాక్సిమం చూసుకొని పిక్క అయితే తెప్పించాల్సిన అవసరం అయితే ఉంటుందేమో అనుకుంటున్నాను. సరిపోతే లక్కీ. సో అక్కడైతే కొంచెం ఉంది పిక్క. సో చూడాలి ఏమవుతుంది అన్నది. హాయ్ ఫ్రెండ్స్, స్లాబ్ అయితే లాస్ట్ స్టేజ్కి అయితే వచ్చింది. ఫినిషింగ్ చేస్తున్నారు ఇప్పుడు. సో ఇటువైపు కొంచెం సిమెంట్ సరిపోలేదు, ఆపారు. మ్యాక్సిమం చెక్క అయితే అంతా సరిపోయింది. అనయా సిమెంట్ అయితే సరిపోలేదు, ఎక్స్ట్రా మళ్ళీ ఎన్ని బస్తాలండి తెచ్చారు? 8 ఎక్స్ట్రా 8 బస్తాలు అయితే మళ్ళీ తెప్పించడం జరిగింది అలమాన్ నుంచి మళ్ళీ. సో ప్రజెంట్ అయితే మనకి సిమెంట్స్ అయితే సరిపోలేదు కాబట్టి మళ్ళీ ఎక్స్ట్రాగా తెప్పించాల్సిన అవసరం వచ్చింది. సో పిక్ కూడా కొంచెం డౌట్ ఉంది, సరిపోద్దని. అది కూడా చూడాలి. హాయ్ ఫ్రెండ్స్, అమ్మవారి టెంపుల్కి వేసినటువంటి పిక్ అయితే పూర్తిగా వాడేశారు, మొత్తం అయిపోయింది. ఇంకా చాలదేమో డౌట్గా అయితే ఉంది. మొత్తం కింద ఉన్నది కూడా మొత్తం ఊడ్చేసి వేసేస్తున్నారు. సో మ్యాక్సిమం సరిపోవచ్చు. సో టైం అయితే మధ్యాహ్నం 2:30 అయింది. ప్రజెంట్ 2:30 అయినా కానీ ఇంకా అవ్వలేదు టెంపుల్ స్లాబ్. సో పాపం అందరూ భోజనాల కోసం చూస్తున్నారు. చాలా లేట్ అయింది, చూడాలి. ఇది అయితే కానీ తినడానికి అవకాశం లేకుండా అయిపోయింది. మొత్తం ఇది పూర్తి చేయాలి. ఫ్రెండ్స్, ఫైనల్గా వర్క్ అయితే ఈరోజు స్లాబ్ అయితే కంప్లీట్ అయింది. సో వీళ్ళు కూడా కడిగేస్తున్నారు, మొత్తం చేతులు అవి కడుక్కుంటున్నారు. స్లాబ్ అయితే ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది. చిన్నది ఫైనల్ ఫినిషింగ్ ఉంది, వాళ్ళైతే చేసుకుంటున్నారు. సూపర్ అబ్బా, నిజంగా స్లాబ్ అయితే కంప్లీట్ అయిపోయింది. అమ్మవారి కళ నెరవేరిపోయింది. సో ఓవరాల్గా చూశారు కదా, ఫినిషింగ్ కూడా చాలా 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 నీట్గా ఇచ్చారు ఫినిషింగ్ కూడా. సో మొత్తం అందరూ దిగిపోయారు, బట్ మేస్త్రీలు మాత్రం ఉన్నారు. ఈ సైడ్స్ కూడా అద్భుతంగా ఫినిషింగ్ అనేది చాలా సూపర్గా చేశారు. సో ఫైనల్గా వర్క్ అయితే కంప్లీట్ అయింది ఈరోజు. సో ఇంత పెద్ద కార్యక్రమం జరిపిన పిన్నింటి యోగేష్ అనేకి నిజంగా చాలా చాలా ఈ గ్రామ ప్రజలు కృతజ్ఞతలు తెలపాలి. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు స్లాబ్ అయితే అయిపోయింది. స్లాబ్ అయిపోయిన తర్వాత ఈరోజు అయితే స్లాబ్ అయితే కంప్లీట్ అయింది అమ్మవారి టెంపుల్ది. సో భోజనాలు అయితే భీమసింగ్ నుంచి ప్యాకెట్స్ అయితే తెప్పించడం జరిగింది, చూస్తున్నారు కదా. సో అందరికీ ఈ విధంగా ప్యాకెట్స్ ఇచ్చాము, వాళ్ళు తింటున్నారు. చాలా లేట్ అయిపోయింది, ఇప్పటికే 3 అయింది ఈవినింగ్. సో ఇంకా మేస్త్రీలు అయితే దిగలేదు. ఇక్కడ వచ్చిన లేబర్ అయితే వాళ్ళు లేట్ చేయడం ఇష్టం లేక వాళ్ళకి ఇచ్చేసాము, తింటున్నారు. సో మేస్త్రీలు అయితే ఇంకా పైన ఉన్నారు, దిగలేదు. 3 అయింది కానీ ఇంకా దిగలేదు. సో అక్కడ ఫినిషింగ్ వర్క్ ఉంది, వాళ్ళు కొంచెం లేట్ అవుద్ది. సో వీళ్ళైతే అమ్మ బాగానే ఉన్నాయి భోజనాలు. అది భీమసింగ్ రాజుగారి హోటల్ ఎక్కువ వాళ్ళు పార్సల్ అదే క్యాటరింగ్ ఇచ్చేస్తామంటే, క్యాటరింగ్ తీసుకోండి అంటే లేదు ఈ స్లాబ్లకి అయితే ఈ ప్యాకెట్ సరిపోతాయి అన్నారని చెప్పేసి
ఎవరే ఈరోజు అయితే స్లాబ్ అయితే కంప్లీట్ అయింది. ఫైనల్గా అందరూ భోజనాలు చేస్తున్నారు. చూశారు కదా. సో మొత్తం అందరూ నాతో సహా ఈవినింగ్ 3:30 అంత అవుతుంది, అప్రాక్సిమేట్లీ 4. సో భోజనాలు అయితే చేస్తున్నాం. సో ఈ భోజనాలు కూడా ప్రొవైడ్ చేసిన వ్యక్తి మన బ్రదర్ పినింటి యోగేష్ అన్నయ్య. సో అన్నయ్య గుడి కోసం చాలా చేశారు. అన్నయ్య గురించి ఎంత చెప్పినా చాలా తక్కువే. సో గుడే కాదు, తర్వాత ఇంకా గోపురం వరకు ఆయన మ్యాక్సిమం అమ్మవారి గుడికి హెల్ప్ చేయనున్నారు. సో అలాగే ఇక్కడ ఊళ్ళో చాలామంది వచ్చారు. అందరూ కూడా చాలామందికి తెలియదు ఎవరు కట్టిస్తున్నారు అన్నది, చాలామందికి తెలియదు. ఎవరు స్లాబ్ వేయించారు, ఎవరు ఈ బేస్మెంట్ ఎవరు లేపారు, తర్వాత గోపురం ఎవరు కడతారన్నది తెలియదు. సో అందుకే ఈ వీడియో ద్వారా అందరికీ తెలియాలి. పినింటి యోగేష్ గారు ప్రస్తుతం ఈ వర్క్ అంతా నడిపిస్తున్నారు. అయితే స్లాబ్ వేయడానికి ఈరోజు మేము లేబర్కి 10,000 ఇమ్మంటే క్యాష్ అయితే 10,000 ఇస్తున్నాం.